నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులను తరలించేందుకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నేపాల్లోని 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా నేపాల్లోని హటౌడా నుంచి 22 మంది తెలుగు పౌరులను సురక్షితంగా బీహార్ సరిహద్దుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రాత్రి చాలా దారుణంగా చాలా భయంకరంగా అయిపోయింది. మాకు భోజనాలు కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఎలాగో కూడా మాకు తెలియదు. బస్సులు అన్నీ కూడా ఆఫీసర్ సార్ మేము అడిగాం అలా కూడా ఏం పంపిస్తున్నాం సార్. మీరు ఎలాగ బయటకు వస్తాం మాకు తెలియదు సార్. టోటల్ గా ఎంతమంది వచ్చాం సార్. టోటల్ మేము మొత్తం 50 మంది సారండి. 81 మంది ఉన్నాం సార్. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్? మిలిటరీ సాయంతో హటౌడా నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్ సరిహద్దు మోతీహారికి తెలుగు పౌరులు బయలుదేరారు. బీహార్లోని మోతీహారి నుంచి తెలుగు పౌరులను రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లయితే చేస్తుంది. నేపాల్లో చిక్కుకున్న 217 మందిలో 118 మంది మహిళలు కాగా 99 మంది పురుషులు ఉన్నారు. విశాఖపట్నం వాసులు 42 మంది, విజయనగరం వాసులు 34 మంది, కర్నూలుకి చెందిన వారు 22 మంది కాగా మిగిలిన వారు ఇతర జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. 217 మంది తెలుగు పౌరుల్లో 173 మంది కాట్మాండు పరిసరాల్లోని హోటళ్లలో తలదాచుకున్నారు. 22 మంది హౌటాడాలో 10 మంది, కాట్మాండుకు సమీపంలోని పోఖ్రాలో 12 మంది సిమికోట్లో ఉన్నారు. Feedback is from time to time. Sure. Every 2 hours we will reach out to you. We will give you feedback. Nothing to worry. Sure. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది అంటూ కూడా నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. దీని మీద పూర్తి స్థాయిలో ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ సచివాలయం సంబంధించినటువంటి కొంతమంది కీలకమైన ఉద్యోగులతో పాటు అలాగే కొంతమంది మంత్రులు అందరూ కూడా కూర్చొని దీని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే ఆర్జీవీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి చాలా కీలకమైన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే నేపాల్లోని 12 ప్రాంతాల్లో 217 మంది తెలుగు వారిని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని పూర్తి స్థాయిలో వాళ్ళ అవసరమైతే వాళ్ళ మొబైల్ సిగ్నల్ ద్వారా కూడా ట్రాక్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది అంటూ కూడా నారా లోకేష్ చెప్పడం జరుగుతుంది. అలాగే మొత్తం మానిటరింగ్ ఆంధ్రులు తిరిగి వచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తాం. విశాఖ కడపకే కాదు ప్రభుత్వం అందరినీ వారి నివాసాలకు చేర్చుతామంటూ కూడా చెప్పడం జరిగింది. విమానాశ్రయంలో కూడా వారికి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వారి ఇంటి వద్దకే చేర్చే విధమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈ విషయంలో చాలా సీరియస్ గా కూడా ఉన్నట్టు తెలియజేశాడు నారా లోకేష్. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పటికి పరిస్థితి వాళ్ళ బంధువులు కూడా సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. నేపాల్లో చిక్కుకున్న వారు మొదట కొంత ఆందోళనలో ఉన్న వాళ్ళతో ఏపీ ప్రభుత్వంలో కీలక అధికారులు మాట్లాడిన నేపథ్యంలో ఒక భరోసా కూడా కలిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఏపీ నుంచి 12 గ్రూపులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలంటూ కూడా ఒక నెంబర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆందోళన లేకుండా మేము చూసుకుంటాం, మీరు భరోసా ఇస్తున్నాం, మీరు భయపడాల్సిన పని లేదంటూ కూడా ఆ తెలుగు ప్రజలకి ఒక భరోసా కల్పించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దాదాపు 12 సార్లు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. క్యాబినెట్ భేటీకి ముందు కూడా సంప్రదించాను. మరోవైపు కేంద్రంలో కూడా దీనికి గురించి చర్చిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర దించే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. నేరుగా నారా లోకేష్ దీని మీద దృష్టి సారించారు. ఆ బాధ్యతను చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇచ్చారు. అది పూర్తి స్థాయిలో ఆ బాధ్యత పూర్తి చేసి వాళ్ళందరినీ సురక్షితంగా ఇంటికి పంపించే వరకు కూడా మరి వేరే పని పెట్టుకోవద్దంటూ కూడా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నారా లోకేష్ కూడా అదే పనిలో ఉన్నారు. ఒక్క తెలుగు వారికి కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకమైన వెహికల్స్ పెట్టి వాళ్ళ ఇళ్లకి పంపే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత అంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.